ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నభూతో నభవిష్యత్ అనే విధంగా మహిళల్ని కోటీశ్వర్లు చేయాలి, ఇంటికి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో సంకల్పంతో 4,000 కోట్ల రూపాయలు వెచ్చించి 20 ప్రత్యేక పథకాలను మహిళల కోసం ప్రవేశపెట్టడం విశేషం. ఇక 14 చేనేత రంగానికి ఒక మహర్దశ వచ్చే విధంగా సంచార చేనేత మార్కెట్ ఒక 60 లక్షల రూపాయలతో ఒక వ్యాన్ కొని చేనేత రథం అని పేరు పెట్టారు దానికి. ఆ రథంలో ఈ చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసే, మహిళలు ఉత్పత్తి చేసే ఆ టెక్స్టైల్స్ని, చేనేత చీరలు మరి ఇతర వస్తువులు కూడా ఆ సంచార చేనేత రథంలో అమ్మకాలు కొనసాగించడం. ఇది మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా జిల్లాకు ఒక రథం ఇస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో మరిన్ని రథాలు ప్రవేశపెట్టే ఆలోచన ఉంది. ఇక 15 మహిళా రైతులను ప్రోత్సహిస్తూ వేరుశెనగ పంటని, నాణ్యమైన వేరుశెనగ, రసాయన ఎరువులు వేయకుండా, పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా వేరుశెనగలో అందరికీ తెలిసింది ఏంటంటే వేరుశెనగ అంటే 2 పప్పులు ఉంటాయి. అనంతపురం జిల్లాలో మహిళా రైతులు 3 పప్పులు 4 పప్పులు ఒక్కొక్క వేరుశెనగ పప్పు ఇంత లావున ఉంటుంది. ఆ వేరుశెనగకి ఎంత డిమాండ్ అంటే అన్ని విదేశీ ఎగుమతులే. ఈ వేరుశెనగ అమ్మకానికి, మార్కెటింగ్కి మహిళా రైతులకు అక్కడ ఫ్లిప్కార్ట్ అనే సంస్థతో అవగాహన ఒప్పందం కుదిర్చి 10,000 టన్నులు వేరుశెనగ, ఈ పల్లీలు అంటారు, వాటి అమ్మకానికి మంచి గిట్టుబాటు ధర రావడానికి ఒక ఏర్పాటు చేశారు. అలాగే ఫామ్ వేద అనే సంస్థతో అవగాహన కుదుర్చుకుని ప్రకృతి వ్యవసాయం, రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా వివిధ రకాల పంటలు పండించే విధంగా వారితో అవగాహన ఒప్పందం. అంటే వ్యవసాయ రంగం, అలాగే హార్టికల్చర్ రంగం, తోటల పెంపకంలో కూడా మహిళలు ముందంజ వేయాలని ఆలోచన. 16 ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలి. చంద్రబాబు నాయుడు దూరదృష్టితో 32 సంవత్సరాల క్రితం మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలీప్ అని లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక సంస్థని ప్రోత్సహించి హైదరాబాద్ నగరంలో గాజుల రామారం దగ్గర 32 ఎకరాలు మహిళా పారిశ్రామిక వాడ, అక్కడ మహిళా పారిశ్రామికవేత్తలతో అక్కడ కంపెనీలు ప్రారంభించి ఈరోజు బ్రహ్మాండంగా అక్కడ వ్యాపారం వృద్ధి చేశారు. అదే బాటలో ఇక్కడ విజయవాడకు సమీపంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ఒక ప్రత్యేకమైన ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసి వాళ్ళను పెద్ద ఎత్తున ఎలీప్ ద్వారా అనేక మందిని ప్రోత్సాహం చేయటమే కాక ప్రతి సంవత్సరం 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా రూపుదిద్దాలి. దానికి కూడా వివిధ రంగాలను ఎంపిక చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. వ్యవసాయ ఆధారిత జీవనోపాధి, వ్యవసాయము, హార్టికల్చరు, ఫ్లోరికల్చరు, సెరికల్చరు, మత్స్య సంపదను అభివృద్ధి చేయటం ఒక 55,000 మంది. రెండోది తయారీ యూనిట్లలో 10,000 మంది, సేవా రంగంలో 15,000 మంది, వాణిజ్య వ్యాపార రంగంలో 20,000 మంది, ర్యాపిడో రైడర్లుగా మరో 10,000 మంది. ఈ విధంగా 1,00,000 మంది మగవాడితో సమానంగా ఇంకా ఎక్కువ సంపాదన చేయాలనే లక్ష్యంతో మహిళా వ్యాపారవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తలుగా మహిళల్ని సంవత్సరానికి 1,00,000 మందిని తీర్చిదిద్దటం అనేది ఆయన యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి ఆలోచన. 17 స్వీయ రక్షణ, హాస్టల్లో ఉండే బాలికలకు, కాలేజీల్లో, స్కూళ్ళలో ఉండే బాలికలు స్వీయ రక్షణ. ఎవడైనా పోకిరి వాళ్ళ జోలికి వస్తే వాళ్లకు కరాటే లాంటి విద్యను నేర్పిస్తే ఆత్మరక్షణ చేసుకోవడంలో సిద్ధాస్తులై ఉంటారు ఆడపిల్లలు, మహిళలు. ఇలాంటి మన భారతీయ సాంప్రదాయము, మహిళలను గౌరవించే సాంప్రదాయం, కరాటే లాంటి విద్యలు నేర్పించి స్వీయ రక్షణలో తగు మెలకువలు నేర్పించడం, ఇది కూడా ప్రభుత్వ అధీనంలో జరుగుతుంది. 18 అంగన్వాడీ కార్యకర్తలకి ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. దశాబ్దాల తరబడిగా అంగన్వాడీలు కోరుకునేది మాకు గ్రాట్యుటీ ఇవ్వండి, రిటైర్మెంట్ అయినాక మాకు కొంత డబ్బు ఇవ్వండి అని అడిగారు.
అది సాకారం అయ్యేలా అంగన్వాడీ కార్యకర్తలకు 55,000 మందికి వాళ్ళు రిటైర్ అయ్యే సమయానికి 2,50,000, ఒక 50,000 మంది ఆయాలు సహాయకులు వాళ్ళకి 1,50,000 గ్రాట్యుటీ, అంటే రిటైర్మెంట్ అవగానే వాళ్ళకి ఈ మొత్తం మామూలుగా సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగాలు రిటైర్ అయితే గ్రాట్యుటీ ఇస్తారు, ఇలా కూడా ఇస్తున్నారు. ఇక 19 ఆశాల గురించి ఎవడో పట్టించుకోలే, వాళ్ళకు కూడా గ్రాట్యుటీ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. గ్రాట్యుటీయే కాదు, మెటర్నిటీ లీవ్, అంటే గర్భం ధరించిన ఆశాలకు వెసులుబాటు. ఈ లబ్ధిదారులు ఆశాలు రాష్ట్రంలో 45,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రిటైర్మెంట్ సమయంలో 1,50,000 గ్రాట్యుటీగా వస్తుంది. 2 కాన్పులకు ఒక్కొక్క కాన్పుకి 3 నెలలు మెటర్నిటీ లీవ్, గర్భం ధరించినప్పుడు వాళ్ళకి 3 నెలలు సెలవు ఇచ్చి ఆ సెలవు దినాల్లో జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది. 20 మగవారితో ధీటుగా స్త్రీలు కూడా హోటళ్ళు నిర్వహణ చేయగలరనే ఆ దృక్పథంతో ఒక 4,000 మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసి హోటల్కి పేరు కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు. దాన్ని తృప్తి హోటల్ అని. అంటే అక్కడికి వెళ్తే తృప్తి పొందాలి, రుచి శుచి శుభ్రత అన్ని రకాలు. ఆ తృప్తి అనేది ఏంటంటే మనం తృప్తిగా తిని రావటం. మరి సాధారణ పౌరులకు, మధ్యతరగతి పౌరులకు అందుబాటులో ఉండే విధంగా తృప్తి హోటళ్లను పెద్ద పెద్ద గ్రామాలలో, మండల కేంద్రాలలో, టౌన్లలో, నగరాలలో ఏర్పాటు చేయాలి. 4,000 మందికి అవకాశం, అంటే 4,000 తృప్తి హోటళ్ళు వస్తాయి. ఇక మన మున్సిపల్ మంత్రి నారాయణ రెండవసారి మున్సిపల్ మంత్రి అయిన తర్వాత ఆయనకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఇప్పుడు రోడ్ల పక్కన తోపుడు బళ్ళు ఉన్నాయి, ఆ తోపుడు బళ్ళ వల్ల ట్రాఫిక్ అంతరాయం ఉంది. ఈ తోపుడు బళ్ళల వ్యాపారం చేసుకునే వాళ్ళని, ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళందరినీ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ జోన్స్ అని చెప్పి ప్రత్యేకముగా కేటాయించిన జోన్లో చక్కగా ఆహ్లాదకరంగా అందంగా మున్సిపల్ శాఖనే షాపులు నిర్మాణం చేసి ఆ షాపుల్లో వివిధ వ్యాపారాలు చేసుకోవటం, అక్కడ పార్కింగ్ నిర్వహణ, అట్లాగే సోలార్ లైటింగు, రాత్రిపూట లైట్లు ఏర్పాటు చేయటం, దీన్ని స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ అని చెప్పి పేరు పెట్టారు. దాంట్లో ఒక 2,000 మందికి అవకాశం ఇవ్వటం. ఇక ఇది విజయవాడ నగరానికి వస్తే, విజయవాడ నగరంలో 2 చోట్ల, అది మహిళలు నిర్వహించట్లేదు, ఎక్కువ మంది మగవారే ఉన్నారు, కొద్దిమంది మహిళలు ఉన్నారు. సాయంత్రం అవుతానే 2 చోట్ల ప్రత్యేకమైన జోన్లు, ఆహార పదార్థాలను అమ్మే జోన్లను ఏర్పాటు చేశారు. గతంలో బెంజ్ సర్కిల్ చుట్టూ పగలు రాత్రి ఈ మనకు కావాల్సిన వస్తువులు తినుబండారాలు ఉండేవి. అర్ధరాత్రి వచ్చినా కూడా కలకత్తా నుంచి చెన్నై కలకత్తా రహదారిపోయి ఉండేవాళ్ళు, అక్కడ వాళ్ళు తనివిగా తింటూ ఉండేవారు. రకరకాల ఫాస్ట్ ఫుడ్ మనకు కావాల్సినవి దొరికాయి. ఇప్పుడు విజయవాడ నగరంలో అక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్కన ఒక ప్రత్యేకమైన ఫుడ్ కోర్టు, ఈట్ స్ట్రీట్ అన్నారు. ఈట్ అంటే తినే వీధి, తినుబండారాలమ్మే వీధి. సాయంత్రం అయితే మొత్తం 2 పక్కల మనకు ప్రపంచంలో ఎన్ని రకాల తినుబండారాలు ఉంటే అన్నీ కూడా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆస్వాదించవచ్చు. ట్రాఫిక్ జాములు ఉండవు, దుమ్ము ధూళి ఉండదు, శుభ్రము శుచి రుచి అన్నీ లభిస్తాయి. ఇంకో ప్రాంతము, ఇక్కడ ఏలూరు రోడ్ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ సత్యనారాయణపురం దగ్గర, అక్కడ దాని పేరే అక్కడుండే ట్రాఫిక్ లైట్ జంక్షన్ని ఫుడ్ జంక్షన్ అంటారు. ఆ ఫుడ్ జంక్షన్ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఇంతకుముందు రైల్వే ట్రాక్ ఉండేది. రైల్వే ట్రాక్ను తీసేసి రోడ్డు నిర్మాణం చేశారు. అక్కడ ఆ రోడ్డు మీద ఇరుపక్కల రోడ్డు ఉంది, మధ్యలో అక్కడ ఫుడ్ స్టాల్స్ ఎంత చూడముచ్చటగా ఉంటాయంటే విజయవాడ వాసులు సాయంత్రం 6 తర్వాత ఇంట్లో వంట చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరోజు ఈట్ స్ట్రీట్కో, రెండవ రోజు సత్యనారాయణపురంలో ఉండే ఫుడ్ జంక్షన్కి వెళ్తే అసలు కళ్ళు తిరిగిపోతాయి. వాళ్ళు తయారు చేసే వంటలు, విధానాలు, రుచి అవన్నీ చూస్తే తప్పకుండా విజయవాడలో ఉండేవారే కాక విజయవాడ వచ్చిన వాళ్ళు, సందర్శకులు, ఇతర జిల్లాల వాళ్ళు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్కన ఈట్ స్ట్రీటు, అట్లాగే ఏలూరు రోడ్ నుంచి వెళ్తే సత్యనారాయణపురం ఫుడ్ జంక్షన్లో ఒక్కసారి ఇటువంటి, పైగా ఇవన్నీ కూడా మధ్యతరగతి వారికి, దిగువ మధ్యతరగతి వారికి మన పర్సు ఖాళీ కాదు, అతి తక్కువ ధరతో సామాన్యులకు
ఈ ఫుడ్ అందించడం, రకరకాల వంటకాలు వేడివేడిగా మన కళ్ళ ముందే చేసి మనకి అందించడం అనేది విశేషం. ఈ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8, 2025 సందర్భంగా ఒక ప్రపంచ రికార్డు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కడమే కాకుండా ఏ రాష్ట్రము ఎన్నడూ ప్రవేశపెట్టనన్ని 20 పథకాలు, లబ్ధిదారులు 11,50,000 మంది, బడ్జెట్ కేటాయింపులు 4,000 కోట్లు. ఇది ఒక చరిత్రగా ఆర్థిక రంగ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 20